హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. అంటే ఇది ఈరోజు 30 అంటే డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. అప్లికేషన్ స్టార్ట్ ఏ రోజు అంటే 31st నుంచి. కాబట్టి ఈరోజు నేను ఈ టాపిక్ మీద కొంతమంది అడిగారు చేయమని, అందుకే నేను చేద్దామని డిసైడ్ అయినా. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాం. ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి అయితే ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 31st January 2026. 31st అంటే ఈరోజు నుంచోనే స్టార్ట్. తర్వాత క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే March 2 వరకే ఉందండి. March 2 వరకు క్లోజింగ్ డేట్ అనేది ఉన్నాయి. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 22,195 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఏజ్ ఎంత అంటే ఏజ్ లిమిట్ మరి మనకు తెలియాలి కదా. ఏజ్ వాళ్ళు అంటే 18 years నుంచి 33 years వరకే ఉంది. మరి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే అవును. ఎవరెవరికి? ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. క్వాలిఫికేషన్ ఏంటంటే 10th అండి. కొంతమంది డౌట్ ఏమంటుందంటే అంటే ఐటీఐ కూడా కొన్ని ఉన్నాయి కదా, అంటే ఐటీఐ కూడా ఉంది కదా, మరి ఆ పోస్టులు కూడా ఉంటుంది కదా. మరి ఒకవేళ నేను ఒకవేళ ఐటీఐటీ చేయలేదు, నేను అప్లై చేసుకోవచ్చా అంటే అవును, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలండి. 10th ఉన్నా కానీ కొన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. ఐటీఐ ఎప్పుడంటే కొన్ని స్పెషల్ పోస్టులు ఉన్నప్పుడు ఐటీఐ అనేది అవసరం అవుతుంది. 10th ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ డికి అప్లై చేసుకోవచ్చు. ఇది మెయిన్గా చాలామంది అడిగారు, అందుకే నేను దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాను. 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేయాల్సిన అవసరం లేదు. ఐటీఐ వాళ్ళకి ఏంటంటే ఇంకా కొన్ని పోస్టులు ఎక్స్ట్రాకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీ ఏంటంటే అందరికీ 500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా 250. ఎగ్జామ్ ఫీ ఎంత అండి? 500. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250. ఇది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అలాగే ఫిజికల్గా ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే కొన్ని రన్నింగ్ చేయడం కానీ, ఫీమేల్కి మేల్కి కొన్ని స్పెషల్గా ఉన్నాయన్నమాట. అంటే కొంత ఇన్ని మినిట్స్లో ఇంత రన్ చేయాలి, అలాంటి కొన్ని చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. అది కూడా ఒక స్టెప్. ఫస్ట్ ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, తర్వాత ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ కొన్నిటికి ఉంటున్నాయి. తర్వాత సిలబస్ ఏంటంటే 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్. ఏంటి అంటే జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్. మరి ఇక్కడ ఏంటంటే ఎన్ని మినిట్స్ ఉంటాయంటే 90 minutes. 90 minutes అంటే గంటన్నరలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మళ్ళీ దీనికి స్టేజెస్ అనేవి ఎక్కువ లేవు, ఒకటే స్టేజ్. అంటే సిబిటి 1 రాస్తే సరిపోతుంది, అందులోనే మెరిట్ లిస్ట్ తీసి ఇస్తారు. అంతేగాని మళ్ళీ సిబిటి 2 అంటే ఇట్లా మనం అంటాం కదా, టైర్ 1, టైర్ 2, టైర్ 3 అలాంటి స్టేజెస్ లేవు. ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఒక ఎగ్జామ్ తర్వాత కొన్నిటికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, జాబ్ ఇచ్చేస్తారు. అది మెయిన్గా. తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది, అన్ని ఎగ్జామ్లకు ఉంటుంది కాబట్టి అది చెప్పలేదు. కాకపోతే ఏంటంటే సిబిటి 1 మాత్రమే ఉంటుంది, సిబిటి 2 లేదు. అంటే టైర్ 1 మాత్రమే ఉంది, టైర్ 2 లాంటివి ఎలాంటివి లేదు. ఒకటి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి అందులో మెరిట్ లిస్ట్ తీసి ఇస్తారనమాట. తర్వాత సిలబస్ ఏంటంటే 100 మార్క్స్కి ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ ఏమైనా ఉందంటే అవును, 1/3 నెగిటివ్ అనేది ఉంది. అంటే నెగిటివ్ ఎంత ఉంది? 1/3. ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 100 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్కి? 100 క్వశ్చన్స్కి. అంటే ఒక క్వశ్చన్కి 1 మార్కు. తర్వాత జనరల్ సైన్స్ ఏంటంటే 25 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ చూసినప్పుడు 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ చూసినప్పుడు 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ చూసినప్పుడు 20 మార్క్స్, 20 క్వశ్చన్స్. అంటే జనరల్ సైన్స్లో ఏముంటుందంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్ ఇవి ఉంటాయి. జనరల్ సైన్స్ అంటే అవే కదండి, వాటి నుంచోనే 25 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అవ్వండి, 25 మార్క్స్. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది బయాలజీ, ఫిజిక్స్,
తర్వాత సైన్స్ అండ్ టెక్, ఇవి మెయిన్గా. కెమిస్ట్రీ నుంచి కూడా కొన్ని వస్తాయి. అయితే జనరల్ సైన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి 25 మార్క్స్ కాబట్టి. తర్వాత మ్యాథమెటిక్స్లో ఎన్ని 25 మార్క్స్. మ్యాథ్స్లో ఏమొస్తాయంటే బాడ్మాస్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, ప్రపోర్షన్స్, రేషియోస్, అలాంటివి చదువుకోండి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్లో ఏముంటుందంటే రీజనింగ్ టాపిక్స్ ఏముంటాయి, నెంబర్ సిస్టమ్, కోడింగ్, డీకోడింగ్, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. ఇవి 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. రీజనింగ్ కూడా ఫోకస్ చేయండి, 30 మార్క్స్. మళ్ళీ ఈజీ టాపిక్ కాబట్టి రీజనింగ్ ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత జనరల్ అవేర్నెస్లో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, మళ్ళీ కల్చర్, ఇండియన్ యొక్క కల్చర్ ఉంటుంది కదా, ఆర్ట్ అండ్ కల్చర్, దాని మీద వస్తుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్ జీకేకి సంబంధించిన స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్లో. ఇది సిలబస్. అప్లికేషన్ 31లో స్టార్ట్ కాబట్టి 31st నుంచి స్టార్ట్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా? ఒకవేళ సిలబస్ ఇంకా క్లియర్గా టాపిక్ వైజ్గా చెప్పమంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఒకవేళ ఎవరైనా నీడ్ ఉండుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, లేదా మేము వెబ్సైట్లో చూసుకుంటామంటే అలా అయినా పర్లేదు. ఒకవేళ నన్ను చెప్పమన్నా నేను ఎవరైనా కామెంట్ చేస్తే నీడ్ ఉంది మాకు చెప్పండి అంటే నేను చెప్తాను, లేదా ప్రిపరేషన్ స్ట్రాటజీ అలాంటివి ఏమైనా చెప్పమంటే కూడా చెప్తాను. నాకు తెలిసి ఎగ్జామ్ అనేది మేలో ఉంటుంది అని అనుకుంటున్నాను. నాకు క్లారిటీగా ఐడియా లేదు, నేను సరిగ్గా చూడలేదు, అదొకటి చూడలేదు నేను. నాకు తెలిసి మేలో ఉంటుంది అనుకుంటున్నాను ఎగ్జామ్ అనేది. కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.